మీరు ఇక్కడ గట్టి పోటీ ఇవ్వలేదు, అలాగే తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత కూడా మీరు గట్టి పోటీ ఇవ్వలేదు, ఎందుచేత అంటారు? అంటే ఒక ఆప్షన్ ఉండే, ఒక ఛాన్స్ ఉండే మీకు. తెలంగాణ రాష్ట్రం విభజించినప్పుడు మీకు ఒక ఛాన్స్ ఉండే, ముందుకు వచ్చే ఛాన్స్ ఉండే. ఆర్థికంగా కూడా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, మొత్తం సోషల్ మీడియా బ్యానర్స్ అవి దానికి ఎంతో ఖర్చు ఉంటుంది. అవన్నీ మేము చేయలేదు. అవన్నీ చేసి ఉంటే ఇలా మేము ఎక్కడో ఉంటుంటే. కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని రాబోయే 5 సంవత్సరాలలో మా పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, మీరే తెలంగాణలోనే శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన అంటే మీరు గుర్తించాలి. అప్పుడు మీకే తెలుస్తుంది మేము ఎట్లుంటామో ఏందనేది. మీరు అవకాశం ఏంటి, మేము ఎట్లా చేస్తామో చూడండి. సార్, అంటే ఇక్కడ ఎలా ఉందంటే బాల్ ఠాక్రే గారి పార్టీ అంటే ఎవరికైనా తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉద్ధవ్ ఠాక్రే గారు నడిపిస్తున్న పార్టీ ఖచ్చితంగా అందరికీ తెలుసు. కానీ ఇది మహారాష్ట్రలో చాలా స్ట్రాంగ్ పార్టీ అనేసి అందరికీ తెలుసు. తెలంగాణలో మరి 30 సంవత్సరాలు చేయని ఈ పార్టీ వచ్చే 5 ఏళ్ళు చేస్తారనేసి మీరు ఏ విధంగా అంటున్నారు చెప్పండి. మాకు గట్టి నమ్మకం ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజులలో మేము శివసేనను స్ట్రాంగ్ తీసుకెళ్తాం. ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి మా పార్టీని తీసుకుపోయి స్ప్రెడ్ చేసి రాబోయే రోజులలో శివసేన అరే ఇది మంచి గుర్తింపు పార్టీ, బాలాసాహెబ్ ఠాక్రే గారి పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీ, వాళ్ళ సిద్ధాంతాలకు మేము కలిసికట్టుగా పనిచేస్తామనే విధంగా మేము తయారు చేస్తాము. మా రూపకల్పన ఉంది, తద్వారా మేము ముందుకు పోతాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మాకు ఎన్ని అవంతరాలు ఎదురైనా బీజేపీని తట్టుకొని మేము ముందుకు పోతాం. ఇలా బీజేపీ కూడా ఏడుందండి ఒక మాట, ఇలా